దేశం ఎన్నో చారిత్రక పురాతన దేవాలయాలకు నిలయము. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించిన ఇప్పటికీ చెక్కుచెదరని ఆలయాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆలయాల పరంగా ఎంతో పురాణ విశిష్టతను కలిగి ఉన్నాయి. మరికొన్ని వాటి నిర్మాణము, ఆకృతి, ప్రాచీనత వంటి అంశాల కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం వీటన్నింటికీ భిన్నమైనది. ఎందుకంటే ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా బ్రతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఈ దేవాలయం ఎక్కడున్నది, ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాము. క్రీస్తు 9వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచ స్థాయి వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. క్రీస్తు 9వ శతాబ్దంలో మనుగడలోకి వచ్చిన సూరత్ ప్రపంచ వజ్రాల వ్యాపారంలోకి ప్రసిద్ధి. సూరత్ 9వ శతాబ్దంలో సూర్యాపూర్ అని పిలిచేవారట. ఆ తర్వాత 12వ శతాబ్దంలో పార్షులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. మొఘల్ వంశరాజులు సూరత్ను ఎన్నో విధాలుగా అభివృద్ధి పరిచారు. వారిలో అక్బర్, జహంగీర్, ఔరంగాబాద్ కొందరు. వ్యాపారము ప్రపంచ నలుమూలలకు. బ్రిటిష్ వారి కాలంలో సూరత్ వ్యాపారము ప్రపంచ నలుమూలలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాలతో నేరుగా వ్యాపారం జరిపేవారు. ప్రపంచ మార్కెట్లో కొన్ని వజ్రాలు దాదాపు 90% పైగా ఇక్కడే కోసి మరగబెడతారు. మన్నిక నాణ్యమైన వజ్రాలకు సూరత్ పేరుగాంచింది. ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా గొప్పది. అందుకు నిదర్శనంగా గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న శివాలయము. అలాగే సూరత్లో సబర్మతి నది తీరంలోని గల్టేశ్వర్, సూరత్లో సబర్మతి నది తీరంలో ఉన్న పురాతన శివాలయము. పిక్నిక్ స్పాట్గా కూడా ప్రసిద్ధి చెందింది గల్టేశ్వర్. గల్టేశ్వర్ శివునికి అంకితం చేయబడిన ఆలయం. గల్తేశ్వర్ భారతదేశంలోని గుజరాత్లోని ఖేడా జిల్లాలో డాకోర్ సమీపంలో సర్నల్ గ్రామంలో ఉన్న శివునికి చెందిన ఒక హిందూ ఆలయము. 12వ శతాబ్దపు ఆలయము. దాని శైలిలో మరియు దాని కాలంలో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది మధ్య భారతీయ మాల్వ శైలిలో భూమిజలో పరమార వాస్తు ప్రకారం లేకుండా మరియు గుజరాత్లోని చౌలుక్య వాస్తుకళ ప్రభావంతో నిర్మించబడింది. ఇది చతురస్రాకార గర్భగృహ అలాగే అష్టభుజి మండపము కలిగి ఉంది. ఈ ఆలయము సర్నల్ గ్రామానికి సమీపంలో గల్టా లేదా గల్తీ మరియు మహి నదుల సంగమం వద్ద ఉంది. ఈ ఆలయానికి గల్టా నది పేరు వచ్చింది. ఈ ఆలయము గలవ్ పురాణాల నుండి, రిషి మరియు హిందూ పురాణాల నుండి అంకితమైన రాజు చంద్రహాస్తో సంబంధం కలిగి ఉంది. భక్తుల కోరికలను తీర్చడంలో శివుడు ముందు ఉంటాడని చాలామంది నమ్ముతారు. శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే ఎలాంటి కోరికనైనా తీర్చగలనని విశ్వసిస్తారు. సూరత్లోని శివభక్తులు కూడా అలాగే నమ్ముతారు. ఇక్కడ మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయని భక్తుల నమ్మకము. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పీతలను శివునికి సమర్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయని చెప్తున్నారు. ఇక్కడికి శివరాత్రి సందర్భంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హస్ముఖ్ సంకల్య దాని వృత్తాకార మందిరం సరైనది. శిల్వర్ రూపము, నృత్య మందిరము మరియు ఆభరణాల ఆధారంగా దీన్ని చాళుక్యుల వాస్తు శిల్పంతో గుర్తించారు. మధుసూదన్ దాకి దాన్ని వివాదాస్పదం చేసి శిఖర మరియు దాని నేలమాళిగ మరియు గోడపై ఉన్న అచ్చులు మరియు అలంకరణలో గుజరాతీ నిర్మాణ ప్రభావాన్ని ప్రస్తావించారు. గుజరాతీ వాస్తుశిల్పంలోని భూమిజ శైలికి సంబంధించిన గుజరాత్ గ్రంథాలపై ఆధారపడిన మరియు మాల్వా యొక్క భూమిజ శైలికి సంబంధించిన ప్రత్యేక సమాచారం లేని వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చని దాకి అభిప్రాయపడ్డారు. అపరాజత్ర అనేది 12వ శతాబ్దపు గుజరాతీ గ్రంథాల మాల్వా వచ్చిన సారంగం సూత్రధార ఆధారంగా ఉంది. కాబట్టి ఈ 12వ శతాబ్దంలో నిర్మించి ఉండాలి. అచ్చులు, అలంకరణలు మరియు శిల్పాలు 12వ శతాబ్దంలో చౌలుక్య పాండవులు కుమారపాల పాలనలో నిర్మించిన సోమనాథ్లోని కుమారపాల దేవాలయము మరియు ఇతర పుణ్యక్షేత్రాలను పోలి ఉంటుంది ఈ శివాలయము. ఈ ఆలయము భారత పురావస్తు శాఖచే రక్షించబడిన భారతీయ ప్రాముఖ్యత ఒక స్మారక చిహ్నము. 1908లో ఆలయ శిఖరము అలాగే మండపం కూలిపోయింది. శిఖర పునరుద్ధరణను సెప్టెంబర్ 2021 ఏఎస్ఐ పూర్తి చేసింది. గల్తేశ్వర్ దేవాలయము భూమిజ శైలి దేవాలయము. ఇది గుజరాత్లోని అత్యంత అరుదైనది. మాల్వా పాలనలో ఉన్న ప్రాంతాలలో భూమిజ శైలి ప్రసిద్ధి శైలి. ఈ ఆలయ అరుదైన అష్టభద్ర లేదా అష్టశాల ప్రణాళిక భూమిజ దేవాలయము. ఆరంగ్ వద్ద ఉన్న ఆలయం వంటి మధ్య భారతదేశంలో కూడా చాలా అరుదుగా చెప్తారు. ఈ ఆలయం పూర్తిగా
పరమర ప్రభావం లేకుండా ఉంది. గర్భగృహ మరియు మండపము కలిగిన ఆలయము నిరంతర రకము. మందిరము సరైనది. మండపం స్థాయికి దిగువన ఉంది మరియు లోపటి నుండి చతురస్రంగా ఉంటుంది. వెలుపల నుండి ఈ మందిరము వృత్తాకారంలో 24 అడుగుల వ్యాసంతో అనేక అంజనాలు మరియు విరామాలతో ఉంటుంది. 8 దిక్కులు సంరక్షణ దేవతలైన దిక్పాల చిత్రాలతో 7 గుళ్ళు ఉన్నాయి. పూజా మందిరం యొక్క ముందు గోడ అలంకారాలు మరియు వివిధ రకాలైన శివుని రూపాలతో చెక్కబడి ఉంది. ఇప్పుడు ఘోరంగా వికృతీకరించబడ్డాయి. ద్వారము అంబు శైలికి చెందిన రూప స్తంభాలతో విస్తారంగా అలంకరించబడి ఉంది. బొమ్మలు మరియు శిల్పులతో గాంధర్వులు, సన్యాసులు, గుర్రపు స్వారీలు, ఏనుగుల స్వారీలు, రథాలు, పల్లకిలు మరియు జీవితంలోని సంఘటనలు పుట్టినప్పటి నుండి మరణం వరకు ఉన్నాయి. మండప స్తంభాలు కరోటక గజ్టలు మరియు కర్ణదర్ధరికతో వృత్తాకారం పైకప్పు. 8 వైపుల మండపంలో గుజరాత్లోని మోధేరా సూర్య దేవాలయము, సోమనాథ్ ఆలయం మరియు సెజక్పూర్ ఆలయం వంటి చౌలుక్య దేవాలయాల మాదిరిగానే అనేక కోణాలు ఉన్నాయి. మండపం శిలువ రూపంలో ఉంటుంది. ఇది వెనుక భాగంలో సాధారణ 2 భుజాలకు బదులు 3 భుజాలు ఉన్నాయి. మండపం యొక్క పైకప్పుకు మద్దతుగా 8 లోపలి స్తంభాలు మరియు 16 బయటి చిన్న స్తంభాలు ఉన్నాయి. చిన్న స్తంభాలు చిన్న సెప్టు క్యాపిటల్ మరియు బ్రాకెట్లను కలిగి ఉన్నాయి. లోపలి స్తంభాలు 2 చిన్న మెడలతో కత్తిరించిన మూలలతో ఒక చదరపు పునాదిని కలిగి ఉన్నాయి. దాని తర్వాత స్తంభం యొక్క 1/3 వంతు ఎత్తైన చతురస్రాకారపు షాఫ్ట్, ఆపై స్తంభం యొక్క సగం ఎత్తులో అష్టభుజి, ఆపై చిన్న 16 వైపుల షాఫ్ట్ మరియు ఆపై కీర్తిముఖముల బ్యాడ్తో అలంకరించబడిన వృత్తాకార షాఫ్ట్ ఉంది. ఇది ఇరుకైన మెడతో షాఫ్ట్ నుండి వేరు చేయబడిన చినుకుల ఆకుల అలంకరణతో రాజధానిగా కిరీటం చేయబడింది. మరుగుజ్జులు మరియు కీర్తిముఖాలు ఉన్నాయి. ఉపరాజధాని వాసే ఆకారంలో ఉంటుంది. మరుగుజ్జులు మరియు వ్యాలెట్లను అలంకరించబడి ఉంటాయి. వారికి పద్మశిల చెక్కడం లేదు. శిఖర వివరణలో భూమిజ మరియు కుట్ట స్తంభికలు, శృంగాలు మరియు గుజరాతీ శైలి భాగాలు కూడా ఉన్నాయి. భూమిజ శైలి శిఖరం యొక్క సురసేనకు కూడా ఉంది, కానీ స్వరూపము పరమర శైలి కంటే భిన్నంగా ఉంటుంది. శివుడికి నైవేద్యంగా పీతలు సమర్పించే దేవాలయము. ఉమ్రాలో రామ్నాథ్ శివశైల దేవాలయం ఉంది. ఇక్కడ మహాశివుడికి పీతలు సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయని భక్తులకు నమ్మకం ఉంది. అందుకే భక్తులు ఇక్కడికి వేలాది సంఖ్యలో తరలి వస్తుంటారు. సూరత్ ఎలా చేరుకోవాలంటే సూరత్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సులు కలవు. అనేక రహదారులకు కలుపబడి ఉన్నాయి. నగరంలోని స్థానిక బస్సులు సిఎన్జి గ్యాస్పై నడుస్తాయి. సూరత్కు రైల్వే స్టేషన్ కలదు. ఈ రైల్వే స్టేషన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు కలవు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రదేశాలకు విమాన ప్రయాణం చేయవచ్చు. ఓం నమః శివాయ.